రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో ఇప్పటికే చితగిలబడిన మావోయిస్టు పార్టీకి తెలంగాణలో మరో బిగ్ షాక్ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 30 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇక వీరిలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. కొయ్యాడ సాంబయ్య, అప్పాస్ నారాయణ, ఎర్రాలు వంటి కేంద్ర రాష్ట్ర కమిటీ నేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి లొంగుబాటు వివరాలు వెల్లడించనున్నారు. వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో ఇప్పటికే చితగిలబడిన మావోయిస్టు పార్టీకి తెలంగాణలో మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 30 మంది నక్సలైట్లు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. కొయ్యాడ సాంబయ్య, అప్పాస్ నారాయణ, ఎర్రాలు వంటి కేంద్ర రాష్ట్ర కమిటీ నేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి లొంగుబాటు వివరాలు వెల్లడించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఏమనుకోవచ్చు అంటే హిడ్మాకి సంబంధించి ఎన్కౌంటర్ తర్వాత పెద్ద నేతలు, ముఖ్య నేతలు కూడా ఇక్కడ లొంగుబాటుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి అంతర్గతంగా ఏమైనా లోపాలు ఉన్నాయా మావోయిస్టు పార్టీలో, లేకపోతే ప్రభుత్వం నుంచి ఒత్తిడి అనుకోవచ్చా, ఎలా అనుకోవచ్చు? వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. హెడ్మా మనం చూసాం. ఇటు పోలీసులు, ఇటు నక్సల్స్ ఎదురుకాలంలో ఇప్పటికీ అనేక మంది పోలీసులు కూడా విధుల్లో నిర్మాణం చెందడం జరిగింది. దాంట్లో ఇటు నక్సల్స్ కూడా చనిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏపీలో ఎన్కౌంటర్ జరిగింది. నిన్న హిడ్మా భార్య రజక సహా మొత్తం 6 ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇవాళ మరో 7 కూడా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. మొదట కూడా వందల సంఖ్యలో ఇప్పటికి మరణించారు. ఈ వరుస క్రమంలో అంటే ప్రతినిత్యం కూడా వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాటు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మరి దీని తగ్గట్టు మావోయిస్టు అగ్రనేతలు కొంతమంది లేఖలు రాయడం, అలాగే వీడియోలు కూడా చేస్తున్నారు. పరిస్థితులు బాగలేవు. అటు మరో మావోయిస్టు మల్లోజులో కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏదైతే హిడ్మా చనిపోయిన తర్వాత అసలు పరిస్థితులు బాగలేవు, లొంగిపోవడం చాలా ఉత్తమం, ఇంకా మనం పోరాటం చేయలేము అనేటట్టుగా, అంటే ప్రాణాలు లొంగిపోతే కనుక ప్రాణాలను మిగులుతాయి అనేటట్టుగా తాను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇలా ఒక్కొక్కరుగా అగ్రనేతలందరూ కూడా కలిసి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అడుగులో జరుగుతున్నట్టు ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరి హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మరణించడం, ఇవన్నీ కూడా తమకు తీవ్ర బాధ కలుస్తున్నాయంటే ఒక్కొక్కరుగా ముఖ్య నేతలు దాంట్లో ఉన్నారు, వాళ్ళతో కూడా స్పందించడం జరిగింది. మరి ఇప్పుడు గతంలో అరణ్య ప్రాంతాల్లో చూసినటువంటి ఈ దళాలు ఇప్పుడు పరిస్థితులు మారుతున్నటువంటి ఈ పరిస్థితులు గమనించాలని కూడా వాళ్ళు పిలుపునిచ్చుకుంటున్న మొత్తం దేశం మారుతుంది, హింసకు దూరంగా ఉండాలని మల్లోజు లాంటి ఒక క్రియాశీలక వ్యక్తి, మావోయిస్టు క్రియాశీలక వ్యక్తి కూడా పిలుపునివ్వడం కూడా ఇప్పుడు లొంగిబాట్లకు కూడా అసలు కారణం అని చెప్పొచ్చు. మావోయిస్టులు ఖచ్చితంగా లొంగిపోవాలి అనేటువంటి సిద్ధాంతంతో వాళ్ళతో ముందుకు వస్తున్న పరిస్థితి. సో పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలంటగా వాళ్ళు పిలుస్తున్నారు. ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవద్దు, లొంగిపోవాలనుకునే వారు ఎప్పుడైనా సరే నన్ను సంప్రదించండి అంటూ గతంలో మళ్ళీ ఫోన్ నెంబర్ కూడా వేయడం జరిగింది. సో అలా నేడు అదే సంబంధించినటువంటి అదే కంటిన్యూషన్ గా నేడు మావోయిస్టులు అయితే ఇదివరకు లొంగిపోయిన వారికి ఇప్పుడు లొంగిపోవడానికి ముందుకు వస్తున్న వారు ఒక బిగ్ షాక్ ఇచ్చని చెప్పొచ్చు. అయితే దీంట్లో తెలంగాణలో డీజీపీ ముందు లొంగిపోతున్నారు. 37 మంది మావోయిస్టులు నేడు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కేంద్ర కమిటీ అలాగే రాష్ట్ర కమిటీ నాయకులు ఆజాద్, అలాగే అప్పాజీ నారాయణ, ఎర్రాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలా ఒక్కొక్కరుగా ఇక మానవ హోమం అనేది కష్టతరం, ఇక మేము పోరాటం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. చాలా వరకు కూడా పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇటు దళాలు కూడా, పోలీసు దళాలు కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. ఎన్కౌంటర్లను అలాగే ఇప్పుడున్నటువంటి అమాయకులను, ఈ మావోయిస్టులందరూ కూడా
ఈ అయితే రాయబారుల నేపథ్యంతో అమాయకులను కూడా వింటాల్సిన నేపథ్యం వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపాలంటే ఇంకా పోరాటాలు చేయలేము. ఎక్కడున్నా సరే నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఎక్కడ ప్రతి కదలికను కూడా పోలీసులు ఛేదిస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇక తమ మనుగడ కొనసాగదు అని వాళ్ళు భావించడం జరిగింది. ఈ రకంగానే వాళ్ళు ముందుకు వస్తున్నారు లొంగిపోవడానికి. డీటీపీ సమక్షంలో 37 మంది అయితే లొంగిపోతున్నారు. భవిష్యత్తులో ఇక లొంగిపోవురాలు సాధారణమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ సో మచ్. మావోయిస్టుల వరుస ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఈ నెల 23న దేశవ్యాప్త నిరసనలు తెలపాలని మావోయిస్టు కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో బహిరంగ లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లను అభయ్ లేఖలో తీవ్రంగా ఖండించారు. ఇక హిడ్మా, రాజే టెక్ శంకర్ ఎన్కౌంటర్ బూటకమన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, అతని సహచరి రాజే మరికొందరిని ఈ నెల 15న విజయవాడలో చికిత్స తీసుకుంటుండగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. కేంద్ర హోంశాఖ డైరెక్షన్ లో వారిని ఏపీ ఎస్ఐబి పోలీసులు అదుపులోనికి తీసుకుని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకదాలుతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇక దుర్మార్గపు ప్రచారాలు ఎన్ని చేసినా ప్రజల హృదయాల్లో హిడ్మా చెరగని ముద్ర వేసుకున్నారని అభయ్ తెలిపారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని అభయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.